హలో నేస్తాం. సమ్మర్ వస్తే మ్యాంగోస్ తినడం ఎంత ఇంపార్టెంటో ఆవకాయ పట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో మా మమ్మీ కూడా తన స్టైల్లో ఆవకాయ పట్టడం స్టార్ట్ చేసేసారు. ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి, కల్లుప్పు, కారాన్ని ఒక స్పేషియస్గా ఉండే బౌల్లోకి తీసుకొని వాటిని లంప్స్ లేకుండా కలపడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ హ్యాండ్‌తో మిక్స్ చేసేద్దాం అనుకున్నారు. తర్వాత మా జున్నుకి ఎక్కడ మంట పుడుతుందో అని మళ్ళీ వెంటనే గెరిటె తీసుకొని గెరిటెతో లంప్స్ ఎక్కడా లేకుండా బాగా కలపడం స్టార్ట్ చేశారు. మా ఇంట్లో ఏ చిన్న పని జరిగినా వీళ్ళ హస్తం మాత్రం ఉండాల్సిందే. ఏమన్నా చేస్తున్నామంటే మాకన్నా ఇంట్రెస్ట్‌గా వాళ్ళే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా అలా వాళ్ళు చాలా కష్టపడి వెలిచిన వెల్లుల్లిని ఆ పౌడర్‌లో వేసి మళ్ళీ కలపడం స్టార్ట్ చేశారు. ఈ ఆవకాయ మేకింగ్ ప్రాసెస్‌లో అందరూ తలా ఒక చెయ్యేశారు కదా! మనం కూడా ఒక చెయ్యేద్దాం అన్నట్టు నేను కూడా గెరిటె తిప్పాను. ఇలా కలపడం వల్ల లంప్స్ లేకుండా ఉండటమే కాకుండా దాంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ అన్నది ఈక్వల్‌గా మిక్స్ అయ్యి అది ముక్కకి సమానంగా పడుతుందని కలుపుతారంట. ఇలా కలుపుకున్న పౌడర్‌ని పక్కన పెట్టి ఆల్రెడీ ముక్కలు కొట్టించి క్లాత్‌తో తడి లేకుండా తుడిచిన మామిడికాయ ముక్కల్ని ఇలా పప్పు నూనెలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కకి ఆ మిక్చర్ ఏదైతే ఉందో అది బాగా పట్టి ముక్క అనేది బాగా ఊరుతుందంట. నూనెతో కలిపిన మామిడికాయ ముక్కల్ని అలా కారంలోకి వేస్తూ కలుపుతా ఉంటే చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోరు కొట్టనివి అని ఊరికే అని ఉండరు. సో ఇలా కలిపిన పచ్చడిని తడిలేని కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుందాం. మేము పచ్చడి చేయడంలో బిజీగా ఉంటే ఈ పిల్లలు మాత్రం సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు ఎంటర్టైన్ అయిందే కాకుండా మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేశారు. హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. పచ్చడి అంతా కంటైనర్లోకి తీసేశాక దాంట్లో అన్నం వేసి కలుపుతుంటే ఈ పిల్లలందరూ వచ్చి మేము కూడా టేస్ట్ చేస్తాం అన్నారు. వాళ్ళందరికీ పెట్టి నేను కూడా టేస్ట్ చేశాను. చాలా ఎమ్మీగా వచ్చింది. వాళ్ళకి కారంగా అనిపించినా కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ ముద్దలు పెట్టమని అడిగి మరీ తిన్నారు. ఎలా ఉందని అడుగుతుంటే చూసారా రివ్యూ ఎలా ఇస్తున్నారు. ఈ రోజుకి ఇంతే నేస్తాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.